ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల గడువు జూన్ 2తో ముగుస్తుంది. ఈ 10 ఏళ్ల గడువును పొడిగించాలని, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని తమ పార్టీ అడుగుతుంది. కేంద్రాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతుందని కూడా వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్కు దగ్గరి బంధువు డిమాండ్ చేశారు. దానిపైన పెద్దిరెడ్డి రామచంద్రరావు లాంటి మంత్రి కూడా తప్పేముంది, సరైన డిమాండే కదా అని ఆయన కూడా ఎండార్స్ చేశారు. సో వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అడగడం ఏంటి? ఆ లాజిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు తాత్కాలిక భవనాలతో కాలక్షేపం చేశాడు. మేము అధికారంలోకి వచ్చాక అమరావతి సాధ్యం కాదని భావించి 3 రాజధానులు అన్నాము. కానీ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న కారణాల విశాఖ రాజధాని తరలించలేకపోయాం కనుక హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు కావాలి అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల అసమర్థతకు హైదరాబాద్ ఎందుకు ఉమ్మడి రాజధానికి కావాలి? అయినా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేస్తే ఇప్పుడు జగన్ వచ్చి హైదరాబాద్లో కూర్చుంటాడా? ఒకవైపేమో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉండి రాజకీయాలు చేస్తున్నారని జగన్ విమర్శిస్తాడు, వైసీపీ విమర్శిస్తుంది. మళ్ళీ పక్క రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్లో మాకు రాజధాని కావాలి అంటారు. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటే నేరము, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచే ప్రభుత్వం నడిపితే అది సరైందా? అందువల్ల ఈ డిమాండ్లో ఏమైనా అర్థం ఉందా? అసలు విశాఖకు ఉగాదికి పోతాం, దసరాకు పోతాం, మేకు పోతాం, దీపావళికి పోతాం అంటూ ఇప్పటిదాకా సాగదీశారు. మరి విశాఖకు వెళ్ళడానికి ఏ న్యాయపరమైన చిక్కులు అడ్డం వచ్చాయి? మరి విశాఖకు న్యాయపరమైన చిక్కులు ఉండ కూడా పోతామని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఎన్నికలకు ముందు అమరావతి లేదు, విశాఖ కాలేదు, 3 రాజధానులు లేవు, 1 రాజధాని లేదు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు కనుక దాన్ని డైవర్ట్ చేస్తానికి హైదరాబాద్ సెంటిమెంట్ను మళ్ళీ ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే 2014లో కూడా హైదరాబాదు పైన ఉన్న సెంటిమెంట్ వల్లనే సీమాంధ్ర ప్రజలు రాష్ట్ర విభజన అంతగా వ్యతిరేకించారు. అందువల్ల దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ఇప్పుడు 4వ రాజధానిగా హైదరాబాద్, 3 రాజధానులు సరిపోవు, ఇప్పుడు 4వ రాజధానిగా హైదరాబాద్ కావాలంటున్నారు. ఇది ప్రాక్టికల్గా అయ్యే డిమాండ్ కాదు, మళ్ళీ కేంద్రానికి కొడతామంటున్నారు. బీజేపీ వాళ్ళంతా అమాయక పార్టీనా? తెలంగాణలో తన పొలిటికల్ స్టేక్స్ను వదులుకొని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేస్తారా? అయినా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ భవనాలనే తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చి మేము ఉమ్మడి రాజధాని ఇక్కడ పెట్టుకుంటామంటే సాధ్యమవుతుంది? అది తెలంగాణ ప్రభుత్వం సచివాలయాన్ని కట్టలేదు ఏడాది లోపల. ఏం సచివాలయాల్లో ఒక్క బిల్డింగ్ చంద్రబాబు నాయుడు కట్టలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి కట్టలేకపోయాడు కదా. సో తెలంగాణ ప్రభుత్వానికి అవుట్ సోర్సింగ్ చేసినా కట్టించేవారేమో. సో అందువల్ల అది ఏమీ చేయకుండా 3 రాజధానులు అని చెప్పి, అమరావతి అని చెప్పి తాత్కాలిక భవనాలతో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు కాలక్షేపం చేశాడు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి అసలు ఎక్కడా రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు ఇద్దరు నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా పోతే ఇప్పుడు హైదరాబాద్ రాజధాని కావాలని అడుగుతున్నారు. అందువల్ల ఇది ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. కేవలం సెంటిమెంట్ రగిలించి రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి ఒక ఎత్తుగడ. ఆ ఎత్తుగడ బూమరాంగ్ అవుతుందని అర్థమే. ఇప్పుడు బొత్స సత్యనారాయణ తాజాగా అలాంటిది ఏం లేదు, ఆ డిమాండ్ ఆయన మాటలు వక్రీకరించారంటూ ఈయన బుకాయిస్తున్నారు. అందువల్ల ఇది ఏం వక్రీకరించడం లేదు, ఏం లేదు, చాలా కావాలని అన్నారు. వాటర్ టెస్టింగ్ ద వాటర్స్ అంటారు. అంటే ఒక ఐడియాను జనంలోకి పంపిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి దానిపైన ముందుకు పోదాం అనుకున్నారు. కానీ అది రివర్స్లో పార్టీకి నష్టం అయ్యే సెల్ఫ్ గోల్గా మారుతుందని గమనించినట్లున్నారు. ఇప్పుడు కాస్త డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు.